ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. లింగాల గ్రామంలోని బీఆర్ఎస్ నేత పట్టాభి గృహప్రవేశానికి కార్యక్రమానికి హాజరయ్యారు. కవితకు బీఆర్ఎస్ నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. కల్లూరు నుంచి ర్యాలీతో లింగాల చేరుకున్న కవిత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నా మంత్రులకు రైతులకు వద్ద వెళ్లి తీరిక లేదనే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్న కవిత తులం బంగారం, నిరుద్యోగాభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 20,000 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ సత్తుపల్లికి వస్తున్నా అంటే చాలా సంబరంగా అనిపించింది. అసలు సత్తుపల్లి పవర్ ఏందో చూద్దాం అనుకున్నా. మొత్తం కూడా లింగాలలో చూపించినందుకు మీ అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మా గిరిజన బిడ్డలందరూ కూడా బిందెలెత్తుకొని, మా ఆడపిల్లలందరూ కూడా కోలాటం చేసుకొని, మరి మా యువ మిత్రులంతా కూడా జోష్తోని అక్కడి నుండి ఇక్కడి వరకు స్వాగతంతో తీసుకొచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాన పడుతుంటే కూడా కనీసం మంత్రుల కిందకు వచ్చే తీరిక లేదని, ఇక్కడ వాన పడ్డది, అక్కడ ఎస్ఎల్బీసీల కాలువ కొట్టుకపోతే కూడా మంత్రులందరూ ఆలోచన హెలికాప్టర్ మీద, చేపల పులుసు మీద ఉంది తప్పితే ప్రజల మీద, ప్రజల కష్టాల మీద లేదు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడానికి సరిపోతుంది తప్పితే ప్రజల కోసం ఆలోచన చేయడానికి కుదుర్తలేదు. ఇక మరి అందరి ముఠాకు ఒక నాయకుడు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? మరి ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? మనం సత్తుపల్లిలో మీటింగ్ పెట్టుకుంటే ఆయన జపాన్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే వాళ్ళ నాయకులు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు. కేడితే పాపం మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం జపాన్ లో మరి ఇంటర్నెట్ పనిచేస్తలేదట, ఒక ట్వీట్ లేదు, ఒక ముచ్చట లేదు, ఒక మాట లేదు, వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వాళ్ళ పార్టీల అగ్రనాయకత్వం మీద పట్టు లేదు, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల మీద పట్టు లేదు. ఎంత దారుణం అంటే